జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం. కొరకువే కొరుకు, ఆ పచ్చిమిర్చి కొరికితే నీ నోరు మండాలి, అప్పుడే నా ఒళ్ళు కాస్త చల్లబడుతుంది. నిన్ను చూసిన దగ్గర నుంచి నా ఒళ్ళు బగబగ మండిపోతుంది. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి. ఇవాళ వినాయక చవితి. మధు అక్కడ ఎలా ఉందో ఏంటో, పూజ చేసుకుందో లేదో. నా మనసంతా దాని మీదే ఉంది. కనుక్కుంటే కానీ నా ఈ ఆరాటం తగ్గదు. మధు, నిన్నటి నుంచి నిన్నిలా చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎంత హుషారుగా చలాకీగా ఉండేదానివి, ఇప్పుడు నిన్నిలా చూస్తుంటే నాకే దుఃఖం పొంగుకొస్తుంది. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ కానీ మీ అమ్మమ్మ కానీ ఎంత ప్రేమ చూపించేవారు, ఎంత గ్రేట్ గా నిన్ను చూసేవారు. జనని గారు నీ మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని నిన్ను పెంచారు. అమ్మమ్మ చెప్పింది, తనకి మధు అంటే ప్రాణమమ్మ, కంటికి రెప్పలాగా దాచుకుంటుంది. ఎంత గారాబమో, పొరపాటున కూడా దాన్ని తిట్టదు. బుద్ధెరిగిన తర్వాత ఒక్క దెబ్బ వేసినట్టు కూడా నేను చూడలేదు అని అమ్మమ్మ చెప్పింది నాకు గుర్తుంది. అలా పెరిగిన నిన్ను ఇప్పుడు నిన్నిలా చూస్తుంటే మనసు విలవిల్లాడిపోతుంది. నువ్విక్కడ బాధలు అనుభవిస్తున్నావు, అక్కడ మీ అమ్మగారు కూడా నీ గురించి ఎంత బాధపడుతున్నారో ఆలోచించు. ఇక్కడ పరిస్థితులు ఏమన్నా అనుకూలంగా ఉన్నాయా? నాన్నేమో మౌనంగా ఉన్నాడు, అమ్మేమో సాధిస్తుంది. ఆయన నిన్ను యాక్సెప్ట్ చేయడం లేదు. అమ్మ నిన్నెలా బయటికి పంపించాలా అనుకుంటుంది. ఇన్ని తిప్పలు అవస్థలు పడుతూ ఇక్కడ ఉండడం అవసరమా? దయచేసి మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళిపో మధు. ఏంటి ధరణి, ఇందాకటి నుంచి మీ అమ్మ జనని అంటున్నా? నేను నిజ నిజాలు అక్కడుండి చూసిందాన్ని. ఐ నో వాట్ ఈస్ వాట్.
వాట్ ఇస్ ద ఫ్యాక్ట్? జనని గారు నా కన్న తల్లి కాదు, నీ కన్న తల్లి. మా అమ్మగారు కాదు, మీ అమ్మ. నన్ను ఎవరన్ని బాధలు పెట్టినా, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను రావాల్సిన చోటుకే వచ్చాను, ఉండాల్సిన చోట్లోనే ఉన్నాను. పిలవాల్సిన వాళ్ళని పిలవాల్సిన పద్ధతిలోనే పిలుస్తున్నాను. నువ్వెందుకుంటున్నావు? బాధలు పడాల్సిన అవసరం ఏంటి అని నన్ను నువ్వు అక్కడికి వెళ్ళమండం కాదు. మీరు మీ అమ్మ దగ్గరికి ఎలా వెళ్ళాలో ఆలోచించండి. నా గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళు ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా, నాన్న ఎంత రూడ్గా మెడపెట్టి గెంటినా నేను ఈ గమ్యం దాటి వెళ్ళను. ఇక్కడే వేలాడతాను. బికాస్ హీస్ మై ఫాదర్. నాన్న బ్లడ్ నా బ్లడ్ ఒకటే. DNA టెస్ట్ చేయిస్తే ఫ్యాక్ట్ ఏంటో కూడా తెలిసిపోతుంది. ఆయన నమ్మకానికి అదొక్కటే పరీక్ష కూడా. ఏంటి? జనని గారు మా అమ్మ, నేను నాన్నను వదిలిపెట్టి వెళ్ళాలా? అది జరగని పని. మా నాన్న నన్ను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనివ్వడు. వెళ్ళే సిచ్యువేషన్ రాదు. ఇది నిజం. అంటే నువ్వు ఇంకా జనని గారు మీ అమ్మ అని నమ్మడం లేదా? చెప్పు, నిజంగా నువ్వు నమ్మడం లేదా? నేనింత ఖచ్చితంగా మా నాన్న అన్నప్పుడు నువ్వు నమ్మకపోవడానికి కారణం? నా నమ్మకం ముఖ్యం కాదు. మా నాన్న మా కోసం ఎన్నో చేశాడు, ఎంతో కష్టపడ్డాడు, ఇప్పటికీ కష్టపడుతున్నాడు. మా అందరినీ వదిలేసి దుబాయ్కి వెళ్ళేది మా భవిష్యత్తు కోసమే. అలాంటి మా నాన్నని వదులుకొని వెళ్ళడం నా వల్ల, బాలు వల్ల కూడా కాదు. ఓహో, మీ నాన్నగారు మాత్రమే మీకోసం కష్టపడ్డారు. మరి మీ అమ్మ నన్ను తేలిగ్గా పెంచిందా, గాలికి వదిలేసిందా? నేను గాలి తిని బ్రతికానా? నా అమ్మ స్థానంలో ఉండి పెంచింది మీ అమ్మ. అయినా నిజం తెలిసిన తర్వాత మా నాన్న దగ్గరికి నేను వచ్చానుగా. మీ అమ్మ మీ నాన్న విడిపోవడానికి కారణాలేంటో కూడా నీకు బాగా తెలుసు అనుకుంటా. తను భర్త నుండి విడిపోయిన తర్వాత కూడా నన్ను చిన్నని తన భుజాన వేసుకొని కష్టం అంటే ఏంటో తెలియకుండా ఆ నీడ కూడా మా మీద పడకుండా పెంచింది. మంచి చదువు, మంచి లైఫ్, ఎవ్రీథింగ్ కోరింది ప్రతిదీ ఇచ్చి మమ్మల్ని మీ అమ్మ కష్టపడి పెంచింది. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క లోటు అదే నాన్న అని పిలుపు. అంత చేసిన అమ్మని నాన్న కోసం నేను వదిలి రాలేదా? నేను చేసిన పని నేనే క్షమించలేనంత తప్పు. మీరు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలని, మీ ఫ్యామిలీ అంతా ఒక దగ్గరుంటే చూసి సంతోషించాలని నేను మా నాన్న దగ్గరుంటూ సంతోషపడాలని ధైర్యం చేసొచ్చాను. నీ మనసులో అమ్మ దగ్గరికి వెళ్ళాలని, అమ్మతో కలిసి ఉండాలని ఉంది. కానీ నీకు నాన్న మీద ఉన్న ప్రేమ నిన్ను కట్టిపడేస్తుంది, కదలకుండా చేస్తుంది. అలా ఏం లేదు. ఏంటి లేదా? నిజం చెప్పు, లేదా?